హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక గంగ వెంటనే అంటే నాకు రుద్ర సార్ కావాలి. ఇక విజయేంద్ర టెన్షన్ పడుతూ, ఏంటి గంగ కొంప తీసి రుద్రని పెళ్లి చేసుకోవాలనుందా? ఏంటి పెద్దోరు అలా మాట్లాడుతున్నారు? అమ్మగారిని చూసుకునే బాధ్యత నాది కాబట్టి ఇక రుద్ర సార్ని కూడా చూసుకునే బాధ్యత నాది అని చెప్తున్నాను. కానీ మీరు వినిపించుకోకుండా ఇలా అనుకుంటున్నారు. అయ్యో పిచ్చి గంగా, ఏదైనా కానీ పూర్తిగా చెప్పాలి. సగం చెప్తే నాకేం అర్థమవుతుంది? ఇప్పుడు నేను చెప్తున్నాను కదా పెద్దోరు, అమ్మగారిని ఉన్ను రుద్రసాన్ని చూసుకునే బాధ్యత నాది. ఇక వాళ్ళిద్దరిని కలపాల్సిన బాధ్యత మనదే కదా పెద్దోరు. ఇద్దరిని కలపడానికి ఎంత కష్టం వచ్చినా పర్లేదు పెద్దోరు, ఆ కష్టాన్ని నేను ఎదుర్కొంటాను. పిచ్చి గంగా, నువ్వు మాట్లాడే మాటలకు రుద్రతోనే అన్నం తినిపించావు. అలాంటిది వాళ్ళిద్దరూ ఒక్కటెవరనే నాకు నమ్మకం లేదా? తప్పకుండా నాకు నమ్మకం ఉంది గంగా. పెద్దోరు, ఒక విషయం చెప్పనా? మా అమ్మ ఎక్కడున్నా బాగుండాలని గుడికి వస్తానని మొక్కుకున్నాను. వెళ్దామా పెద్దోరు గుడికి? తప్పకుండా గంగా, నేను కూడా వస్తాను. గుడికి వస్తే కాస్త మనశ్శాంతిగా అయినా ఉంటుంది. సరే పెద్దోరు, పదండి తొందరగా వెళ్దాం. ఇటు ఏమో వీరు కోపంతో అసలు ఏమనుకుంటుంది ఈ గంగా? మన ప్లాన్లన్నీ ఇలా తిప్పుతుందేంటి ఈషిక? ఆమ్ డౌన్ బ్రో, కాస్త మనం ఓపికగా ఉండాలి. ఓపికతో ఉంటేనే కదా మన ప్లాన్లన్నీ హిట్ అయ్యేది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు ఇషిక? వాళ్ళ నాన్నేమో ఆ నగను దొంగతనం చేశాడు కదా. ఇప్పుడు నిన్న రూమ్లోకి వెళ్తాను, నా హారం కనిపించట్లేదని ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను. ఓ, ఏం చేయాలనో నీకు బాగా తెలుసు అనుకుంటా. మందు కోసం గంగ వాళ్ళ నాన్న ఆ బంగారంని దొంగలించాడని చెప్పేసి గంగ రూమ్లో వెతికితే ఆ బంగారు నగ దొరికితే ఇక గంగని ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు. మన ప్లాన్ కూడా వర్కౌట్ అవుతుంది కదా బ్రో. ఈ ప్లాన్ అయినా సక్సెస్ అవుతుందా లేకపోతే ఫ్లాప్ అయిపోతుందేమోనని టెన్షన్గా ఉంది ఇషిక. బ్రో, మన ప్లాన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఆ గంగ గుడికి వెళ్ళింది కదా రాణి, వచ్చాక వాళ్ళిద్దరు బాగోదని చూద్దాం. ఇదిలా ఉండగా గంగ విజయేంద్ర ఇక గుడికి రాగానే ఇంతలో విజయేంద్ర గంగ తల్లిని చూసి, అసలు నువ్వేమనుకుంటున్నావు లక్ష్మి? నీ బిడ్డ నీకోసం తల్లడిల్లిపోతుంది. అసలెందుకు తనకి దూరంగా వెళ్ళిపోతున్నావు? అయ్యా, నీకో విషయం చెప్పనా? నేను తన దగ్గరికి రావడం వల్ల నేను దూరంగా ఉంటేనేనా తను సంతోషంగా ఉంటుంది. బాధ్యత లేని భర్తకు భయపడి కన్న కూతుర్ని వదిలేస్తావా? అయ్యో, ఏం చెప్పమంటారయ్యా? అసలు నేను కన్న తల్లినే కాదు. గంగ నా రక్తం పంచుకొని పుట్టలేదు. ఎవరో కావిడ టెన్షన్ పడుతూ ఈ బిడ్డను నువ్వే చూసుకోవాలని బాధ్యత ఇచ్చింది. కావిడ ఒక్క విషయం చెప్పింది, నా బిడ్డను చంపడానికి రౌడీలొస్తున్నారు, ఎలాగైనా సరే నా బిడ్డను కాపాడే బాధ్యత నీదే అని అప్పగించి వెళ్ళింది. నాకు పిల్లలు లేరు కదా, ఆ దేవుడే నా మొరాలకించి ఈ చిట్టి తల్లినిచ్చాడని చాలా సంతోషపడ్డాను. ఇది విని విజయేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే గంగ నీ కన్న కూతురు కాదా? అవును పొద్దురు, ఎట్టి పరిస్థితుల్లోనూ గంగకు ఈ విషయం తెలియకూడదు. నేను ఇక్కడున్న విషయం కూడా గంగకు తెలియకూడదు, లేకపోతే నాతో పాటు వచ్చేస్తుంది. కానీ మీరైనా గంగ పరిస్థితి గురించి ఆలోచించండి. మీ గురించి ప్రతిరోజు ఏడుస్తుంది. ఎన్ని రోజులని ఏడుస్తుంది పెద్దోరు? మా అంటే 1 నెల, సంవత్సరం. ఆ తర్వాత మీ మంచి ప్రేమను చూపెడితే అమ్మను కూడా మర్చిపోతుంది. పెద్దోరు, నాకొక మాట ఇవ్వండి. నేను చస్తానో బతుకుతానో కూడా తెలీదు. నా బిడ్డకు పెళ్లి చేసే బాధ్యత మీదే. మీరే మంచి సంబంధం చూసి నా బిడ్డకు పెళ్లి చేయండి అని అంటుండగా ఇంతలో గంగ ఇక విజయేంద్రం చూసి, ఏంటి పెద్దోరు, ఎవరితో మాట్లాడుతున్నారు? ఇంతలో లక్ష్మి గంగ మాట విని టెన్షన్ పడుతూ, అయ్యగారు ఇక నేను వెళ్ళొస్తాను. నా గంగ చూసిందంటే నాతో పాటు వచ్చేస్తుంది అనుకుంటూ లక్ష్మి వెళ్తుంటే ఇక విజయేంద్ర వచ్చి, ఏంటి పెద్దోరు, ఎవరితో మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడేది మా అమ్మతోనేనా? మా అమ్మతో మాట్లాడినట్టుగా అనిపించింది. ఎందుకో మా అమ్మ ఇక్కడ ఉన్నట్టుగా నా గుండె వేగంగా కొట్టుకుంది పెద్దోరు. ఇక విజయేంద్ర మనసులో, నువ్వు నిజమే చెప్పావు గంగా. మీ అమ్మ ఇంతసేపు నా దగ్గరనే ఉంది, నాతోనే మాట్లాడింది. నిన్ను చూసుకునే బాధ్యత, నీ పెళ్లి చేయాల్సిన బాధ్యత నాదే అని చెప్పింది. ఇంటి పెద్దోరు ఏం మాట్లాడట్లేదు? ఏం లేదు గంగా, కావలసిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. సరే పెద్దోరు, ఇక ఇంటికి వెళ్దాం పదండి. ఏమో లక్ష్మి చాటుగా గంగను చూస్తూ, గంగా నువ్వు పెద్దోరు దగ్గర సంతోషంగా ఉంటావు. పెద్దోరు బాధ్యత తీసుకున్నాడు, నీ పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాడు. ఇక నాకు సంతోషంగా ఉంది.
నువ్వెక్కడనైనా సంతోషంగా ఉంటావు గంగా, అది నాకు చాలు. ఇక నా ఆరోగ్యం అంటావా, నేనున్నా ఒకటే లేకున్నా ఒకటే అనుకుంటూ లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇటు ఏమో గంగ సంతోషపడుతూ శకుంతల దగ్గరికి వచ్చి, అమ్మగారు అన్నం తిన్నారా? లేదు బాను, తర్వాత తింటాను. అయ్యో అమ్మగారు, టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, మీరు అన్నం తినాలి కదా. నాకు ఆకలిగా ఉంది, మీరు అన్నం తింటేనే నేను అన్నం తింటాను అమ్మగారు, లేకపోతే నేను అన్నం తినను. ఏంటి బాను మొండికేస్తున్నావు, నేను తర్వాత తింటానని చెప్పాను కదా, నువ్వు ముందు తిను, ఆకలేస్తుందని చెప్పావు కదా. లేదమ్మగారు, మీరు తింటే తింటానని చెప్పాను కదా, మీరు తిన్న తర్వాత నేను తప్పకుండా తింటాను. మొండి బాను, ఎవ్వరి మాట విన్నావు కదా, సరే నీ మాట ప్రకారం అన్నం తింటాను. గుండమ్మగారు అన్నం తిన్నారు కదా, ఇక టాబ్లెట్ వేసుకోండి, ఇక నేను ఎంచక్క అన్నం తింటాను. ఇక గంగ వెంటనే ఇక రుద్ర దగ్గరికి వచ్చి, సారు అమ్మగారు మీకు ఈ అన్నం ఇవ్వమని చెప్పారు, అన్నం తినండి సారు. నిజం చెప్పు, అమ్మగారు ఇస్తేనే తెస్తున్నావా, లేకపోతే నువ్వే కావాలని మాట్లాడి నాకు తెస్తున్నావా? ఏంటి సారు అలా మాట్లాడుతున్నారు, అమ్మగారేమో ఈ ప్లేట్ ఇచ్చి రుద్ర సార్కి ఇవ్వమని చెప్పారు, నేనేమో మీ దగ్గరికి వచ్చి ఈ ప్లేట్ ఇస్తే అలా ఎలా మాట్లాడుతున్నారు? సరైతే మీరు అన్నం తిన్నరని అమ్మగారికి చెప్తాను. వద్దొద్దు, ఇచ్చేసి అనుకుంటూ రుద్ర అన్నం తింటుంటే ఇదంతా గంగ చూసి, సారు ఎన్ని రోజులు అన్నం తినకుండా కడుపు మార్చుకొని ఉన్నారో ఏమో పాపం. చూడు గంగ, నీ వల్ల అన్నం కడుపు నిండా తింటున్నాను. అవును, మా పెద్దమ్మ ఇంకేం చెప్పింది అంటే, సారు నేను చెప్పిన మాటలు విని నన్ను కోపంగా చూడొద్దు సరేనా, మీరు ప్రతిరోజు కోపంగా ఉంటున్నారంట, కాస్త నవ్వమని చెప్పారు. అందరితో కలిసిమెలిసి ఉండాలంట, డైనింగ్ టేబుల్ మీద కూడా అందరూ కలిసి తినాలంట. మీరేమో సారు ఒంటరిగా ఉంటున్నారు, అన్నం కూడా తినట్లేదంట కదా. అమ్మగారు ఈ విషయాలన్నీ నాకు చెప్పి చాలా బాధపడుతున్నారు. ఇన్ని విషయాలు మాట్లాడిందా మా పెద్దమ్మ? అవును సారు, నా మాట విని ఈ నుంచి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినాలి సారు. సరే సరే వెళ్ళి ఇక్కడి నుంచి. అలాగే సారు, వెళ్ళొస్తానా. ఇక గంగ సంతోషంతో పెద్దూరు ఇక నేను చెప్పిన ప్లాన్తో పాపం రుద్ర సార్ నేను చెప్పిన విషయాలు నమ్మి అన్నం కూడా తినేశారు. ఎలా ఉంది పెద్దూరు నా మజాకా? నా మాటలతో ఎవరినైనా బుట్టలో పడేస్తాను. ఈ గంగ అంటే ఏమనుకుంటున్నారు? ఇలా అనేసరికి ఇదంతా రుద్ర విని, అసలు నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను అన్నం తినాలని ఇన్ని అబద్ధాలు నువ్వే ఆడావా? నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది? సారు నన్ను క్షమించండి, మీరు అన్నం తినట్లేదనే బాధతో అబద్ధం చెప్పి మీ కడుపు నింపాను. పెదనాన్న, అసలు ఈ గంగ ఏమనుకుంటుంది? చూడు రుద్ర, నీ కడుపు నిండడం కోసం గంగ చిన్న అబద్ధం ఆడింది. ఇంట్లో ఎవరైనా నువ్వు అన్నం తినలేదని అన్నం తీసుకొని వచ్చారా? ఎవరూ రాలేదు, నీ కోసం భయపడ్డారు. చివరికి గంగ నీ దగ్గరికి వచ్చి అన్నం తినేలా చేసింది. తన తప్పేం లేదు రుద్ర. చూడు గంగ, ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ఉపయోగించావనుకో ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను, మైండ్ ఇట్ అనుకుంటూ రుద్ర వెళ్ళిపోగానే ఇక గంగ మౌనంగా ఉండిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.